ప్రపంచంలో జరిగిన ఆశ్చర్యమైన సంఘటనలో ఇది ఒకటి. ఫ్లైట్ 19 అనేది 5 యుఎస్ నేవీ టీబీఎం అనగా ఇది ఒక అవెంజర్ టార్పెడో బాంబర్ల సమూహం. ఇది డిసెంబర్ 5, 1945న బెర్ముడా ట్రయాంగిల్పై శిక్షణ మిషన్లో ఉన్నప్పుడు అదృశ్యమైంది. ఈ సంఘటన విమానయాన చరిత్రలో అత్యంత శాశ్వతమైన అపరిష్కృత రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ విమానంలో పూర్తిగా 14 మంది సిబ్బంది, అన్ని అనుభవజులైన పైలట్లు మరియు రేడియోమెన్ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేలోని యుఎస్ నావల్ ఎయిర్ స్టేషన్ నుండి బయలుదేరారు. ఈ మిషన్ ఒక సాధారణ శిక్షణ వ్యాయామం. విమానాలు నిర్మాణంలో ఎగురుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పైలట్లు వింత లోపాలు, దిక్కుతోచని స్థితి మరియు దిక్సూచి వైఫల్యాలను నివేదించడం ప్రారంభించారు. వారిని తిరిగే స్థావరానికి మార్గనిర్దేశం చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ విమానాలు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. ఎటువంటి బాధాకరమైన కాళ్ళు లేదా శిథిలాలు కనుగొనబడలేదు. 2,50,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తృతమైన శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించబడింది. అయితే విమానాలు లేదా సిబ్బందికి సంబంధించిన సంకేతాలు ఏవీ కనుగొనబడలేదు. ఈ వీడియోలో అసలు బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలువబడే బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో ఒక ప్రాంతం. ఇక్కడ అనేక విమానాలు మరియు నౌకలు రహస్యంగా అదృశ్యమైనట్లు చెప్పబడింది. త్రిభుజం యొక్క పాయింట్లు సాధారణంగా మయామి, ఫ్లోరిడా నగరాలచే నిర్వచించబడతాయి. శాన్ జువాన్, ప్యూర్టో రికో మరియు బెర్ముడా. బెర్ముడా ట్రయాంగిల్ ఒక ప్రత్యేకమైన ప్రమాదకర ప్రదేశంగా ఖ్యాతిని కలిగి ఉంది. ఓడలు, విమానాలు మరియు వ్యక్తుల యొక్క వివరించలేని అదృశ్యాలు, అయస్కాంత దిక్సూచి క్రమరాహిత్యాలు మరియు పరికరాలు పనిచేయకపోవడం, వింత వాతావరణ దృగ్విషయాలు మరియు తుఫానులు. అత్యంత ప్రసిద్ధ సంఘటనలలో ఒకటి ఈ ఫ్లైట్ 19 అదృశ్యం. ఇంకా జరిగినటువంటి సంఘటనలు: 1. యుఎస్ఎస్ సైక్లోప్స్ యొక్క నష్టం. ఇది 1918లో జరిగింది. త్రిభుజం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నేవీ కొలియర్ అనే బొగ్గు నౌక అదృశ్యమైంది. 2. మేరీ సెలెస్టే అదృశ్యం. ఇది 1872లో జరిగింది. ట్రయాంగిల్లో ఒక వ్యాపారి నౌకలో సిబ్బంది లేకుండా కొట్టుకుపోతున్నట్లు కనుగొనబడింది. ఇలా అనేక ప్రమాదాలకు ప్రసిద్ధి చెందింది ఈ బర్మ్యూడా ట్రయాంగిల్. విస్తృతమైన పరిశోధనలు మరియు అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్ ఒక రహస్యంగా మిగిలిపోయింది. బెర్ముడా ట్రయాంగిల్ ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది? ఎందుకంటే అనేక విమానాలు, ఓడలు మరియు ప్రజలు వివరణ లేకుండా అక్కడ అదృశ్యమయ్యారు. సమాధానం లేని చాలా ప్రశ్నలను మిగిల్చారు మరియు ప్రజల ఊహలను రేకెత్తించారు. బెర్ముడా ట్రయాంగిల్ని మొదట ఎవరు కనుగొన్నారు? బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా ఎవరో కనుగొనబడలేదు. ఇది సముద్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగే ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగిన వింత సంఘటనల గురించి వ్రాసిన మొదటి వ్యక్తి చార్లెస్ బెర్లిజ్, ఒక అమెరికన్ రచయిత. అతను 1974లో ది బెర్ముడా ట్రయాంగిల్ అనే పుస్తకాన్ని వ్రాసాడు. అతని పుస్తకం బెర్ముడా ట్రయాంగిల్ యొక్క రహస్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఏది ఏమైనప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్ ఒక ప్రత్యేకమైన ప్రమాదకరమైన మరియు రహస్యమైన ప్రదేశం అనే భావన మొదట ప్రతిపాదించబడిన వ్యక్తి విన్సెంట్ గాలిస్, ఒక అమెరికన్ రచయిత. 1964లో ఆర్గోసీ పత్రికలో ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే వ్యాసంలో. కాబట్టి ఎవరు బెర్ముడా ట్రయాంగిల్ను కనుగొనలేదు. ఈ రచయితలు దాని రహస్యమైన ఖ్యాతిని ప్రజల దృష్టికి తీసుకురావడంలో సహాయపడ్డారు. అసలు విన్సెంట్ గాలిస్ వ్యాసం ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ ఏం వివరిస్తుంది అంటే, సముద్రంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో బెర్ముడా ట్రయాంగిల్ అనేక విమానాలు, నౌకలు మరియు వ్యక్తులు రహస్యంగా అదృశ్యమయ్యారు. దిక్సూచి పని చేయకపోవడం, విచిత్రమైన తుఫానులు మరియు వింత లైట్లు వంటి వింత విషయాలు అక్కడ జరుగుతాయి. సహజమైన మరియు వివరించలేని కారకాల మిశ్రమం కారణంగా ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఉందని అతను భావిస్తున్నాడు. మన భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అక్కడ భిన్నంగా ఉండవచ్చని, నావిగేషన్లో సమస్యలను కలిగిస్తుందని అతను సూచిస్తున్నాడు. సరళంగా చెప్పాలంటే గాడిస్ కథనం ఇలా చెప్పింది: బెర్ముడా ట్రయాంగిల్ ఒక విచిత్రమైన ప్రదేశం. ఇక్కడ చాలా మంది వ్యక్తులు మరియు వాహనాలు వివరణ లేకుండా అదృశ్యమయ్యాయి మరియు అర్థం చేసుకోలేని వింతలు జరుగుతాయి. ఇది విన్న ప్రజలు అందరూ అప్పుడు భయమందోళనకి గురయ్యారు. అప్పటి నుంచి దీని ది డెడ్లీ బర్మ్యూడా ట్రయాంగిల్ మరియు డెవిల్స్ ట్రయాంగిల్ అని పేర్కొన్నారు. ఎందుకు ఈ ప్రదేశంలో అనేక పడవలు ఇంకా విమానాలు అదృశ్యమవుతున్నాయో అని కొన్ని కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. అయస్కాంత క్రమరాహిత్యాలు. బెర్ముడా ట్రయాంగిల్ అసాధారణ అయస్కాంత క్రమరాహిత్యాలకు నిలయంగా ఉందని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇవి దిక్సూచి రీడింగ్లకు అంతరాయం కలిగిస్తాయి మరియు నావిగేషన్ పరికరాలకు అంతరాయం కలిగిస్తాయి. 2. మీథేన్ గ్యాస్. సముద్రపు అడుగుభాగం నుండి మీథేన్ గ్యాస్ బుడగలు పెరగడం వల్ల ఓడలు మరియు విమానాలు తేలడం మరియు మునిగిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు సూచించారు. 3. రోగ్ వేవ్స్, ఫ్రీక్ వేవ్స్ అని కూడా పిలుస్తారు. ఈ అసాధారణంగా పెద్ద మరియు శక్తివంతమైన అలలు ఓడలు మరియు విమానాలను ముంచెత్తుతాయి. 4. ప్రవాహాలు, గల్ఫ్ స్ట్రీమ్,
ఒక శక్తివంతమైన సముద్ర ప్రవాహం బెర్ముడా ట్రయాంగిల్ గుండా వెళుతుంది మరియు కొంతమంది శాస్త్రవేత్తలు దాని బలమైన ప్రవాహాలు నౌకలు మరియు విమానాలకు ముప్పు కలిగిస్తాయని సూచిస్తున్నారు. 5. హ్యూమన్ ఎర్రర్. బెర్ముడా ట్రయాంగిల్లోని చాలా సంఘటనలు నావిగేషనల్ తప్పులు లేదా పరికరాల వైఫల్యం వంటి మానవ తప్పిదానికి కారణమని చాలా మంది నిపుణులు విశ్వసిస్తున్నారు. 6. వాతావరణ దృగ్విషయం. బెర్ముడా ట్రయాంగిల్ తుఫానులు మరియు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు గురవుతుంది, అది అదృశ్యం కావడానికి దోహదం చేస్తుంది. 7. భౌగోళిక లక్షణాలు. నీటి అడుగున ఉన్న భూగోళ లక్షణాలు. నీటి అడుగున లోయలు లేదా మీథేన్ హైడ్రేట్లు నౌకలు మరియు విమానాలకు ముప్పు కలిగిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ సిద్ధాంతాలు ఏవీ నిశ్చయాత్మకంగా నిరూపించబడలేదు మరియు బెర్ముడా ట్రయాంగిల్ కొనసాగుతున్న చర్చ మరియు పరిశోధన యొక్క అంశంగా మిగిలిపోయిందని గమనించడం ముఖ్యం. బెర్ముడా ట్రయాంగిల్ గురించిన మరో సంచలన కథనం ఇక్కడ ఉంది. యుఎస్ఎస్ సైక్లోప్స్. 1918లో నేవీ కొలియర్ బొగ్గు నౌక యుఎస్ఎస్ సైక్లోప్స్ బెర్ముడా ట్రయాంగిల్ గుండా ప్రయాణిస్తోంది. 306 మంది సిబ్బంది మరియు ప్రయాణికులు ఉన్నారు. కానీ ఓడ కేవలం అదృశ్యమైంది. ఎటువంటి శిథిలాలు లేదా మృతదేహాలు కనుగొనబడలేదు. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని కారణాలు: జర్మన్ యుబోట్లు లేదా గనులు ఓడను ముంచాయి అని, తిరుగుబాటు లేదా విధ్వంసం ఏదైనా జరిగే ఉంటుందని, రహస్యమైన శక్తులు లేదా సముద్ర రాక్షసులు బాధ్యత వహించారు అని నమ్ముతున్నారు. కానీ నిజం ఇంతవరకు తెలియరాలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే యుఎస్ఎస్ సైక్లోప్స్ యుఎస్ఎస్ ప్రోటియస్ మరియు యుఎస్ఎస్ నెరియస్ యొక్క సోదరి నౌక ఇది కూడా అదే ప్రాంతంలో అదృశ్యమైంది. ప్రకృతి వైపరీత్యానికి ఎటువంటి ఆధారాలు లేకుండా 3 ఓడలు జాడ లేకుండా అదృశ్యమయ్యాయి. ఈ సంఘటన బెర్ముడా ట్రయాంగిల్ యొక్క ఖ్యాతిని వివరించలేని దృగ్విషయాల ప్రాంతంగా దోహదపడింది. యుఎస్ఎస్ సైక్లోప్స్ను భారీ వర్ల్పూల్ లేదా రహస్యమైన నీటి అడుగున గుహ మింగవేసిందని కొందరు అంటున్నారు. ఇతరులు దీనిని డెవిల్స్ ట్రయాంగిల్ యొక్క అతీంద్రియ శక్తుల బాధితుడని పేర్కొన్నారు. ఇలా అనేక ప్రమాదాలు ఈ బర్మ్యూడా ట్రయాంగిల్లో చోటు చేసుకున్నాయి.